గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో భాగంగా అయితేనండి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. దీనిలో భాగంగా ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలోనే కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనుందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని పూర్తిగా చూసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల 45,000 రూపాయలు అయితే మనకి శాలరీ వస్తుంది. ఎగ్జామ్ కూడా లేదండి. జస్ట్ మనం ఒక మెయిల్ సెండ్ చేస్తే దాని ద్వారా మెరిట్ లిస్ట్ తీసి కుదిరితే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఉద్యోగాలు అయితే ఇస్తారండి. ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే జిల్లాల వారీగా తీసుకున్న ఉద్యోగాల భాగంగా ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రం ఒక అవగాహన తెచ్చుకొని ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, జాబ్ లీడ్ వచ్చే వాటికండి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండి. సో ఈయన యొక్క రెస్పాన్సిబిలిటీ విషయానికి వచ్చేపాటికి ఏంటంటేనండి, ఏదైనా ఒక ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ ఏదైనా ఒక ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో దానివల్ల డిస్ట్రిక్ట్కి ఏదో హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ప్రోగ్రామ్స్లో ప్రతిసారి యాక్టివ్గా ఉండాలి. అదే డిస్ట్రిక్ట్ విధంగా డెవలప్మెంట్ చేయడం కోసం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని డెవలప్ చేయడం, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే భాగంగా ఉన్నారో వాళ్ళందరితో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంఈఓ అయితే ఎంఈఓ, అదేవిధంగా డిఈఓ డిఐఓ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎప్పుడు తరచుగా టచ్లో ఉండడం. సో ఆ విషయాన్ని ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి దాంట్లో ఏదైనా సజెషన్స్ వస్తే ఇవ్వడం, మార్పులు చేర్పులు చేయడం, అలాగే ప్రాజెక్ట్స్ తయారు చేయడం, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు సిద్ధం చేయడం, అదేవిధంగా గైడెన్స్ ఇవ్వడం, అలాగే ప్రాజెక్ట్ టీమ్కి సపోర్ట్గా ఉండడం. అంటే ఇంకా చెప్పాలి అంటేనండి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో ఈయన అతి ముఖ్యమైన ప్రాధాన్యత వహిస్తాడండి. సో అంత మాత్రం మొత్తం ఈయన మీద పడిపోదండి. ఎవరైనా పైనుంచి కరెక్ట్గా ఏదైనా ప్లాన్ చెప్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట కరెక్ట్గా. సో ఈయన సింపుల్గా చెప్పాలంటే అదండి. సో ప్రతి నెల 45,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారండి. సో ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్లో 2 years అయితే డ్యూరేషన్ అయితే ఉందండి. బట్ పేరుకే ఈ కాంట్రాక్ట్ అండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి. ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో దీనిలో భాగంగా వచ్చేపాటికండి మనం రెజ్యూమ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక మెయిల్ చేస్తే సరిపోతుందండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ టైర్ 1 ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా రూరల్ డెవలప్మెంట్ ఏరియాలో కానీ లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్గా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా సరే అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఛాలెంజెస్ని ఫేస్ చేసేటప్పుడు ఒడిదుడుకుని ఎదుర్కొనే విధంగా ఉండడం, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉంటే, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 15/7/2025 సాయంత్రం 5 గంటల లోపు అండి. అది కూడా cpo_kadapa@yahoo.com. సో ఇక్కడికైతే మన రెజ్యూమ్ ఏదైతే ఉందో అది సెండ్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రజల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం కొరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్గా పనిచేయటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకుని ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. బట్ కడప వాళ్ళు అప్లై చేస్తే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. బట్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూనా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్గా పిలవడం అయితే జరుగుతుందండి. అప్లై చేసేటప్పుడు అందులో మస్ట్ అండ్ షుడ్గా మీ మొబైల్ నెంబరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ రెజ్యూము, అదేవిధంగా ప్రతి దాని యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కూడా సబ్మిట్ అయితే చేయండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.